వేదాలన్నీ కూడా వేశ్యల్లాంటివి అంటాడు వేమన. వేదాలు వేశ్యల్లాంటివి అంటాడు. వేదాంతమే భార్య లాంటిది, ధర్మపత్ని లాంటిది అంటారు. ఎందుకనంటే వేదాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి తత్వాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ వేదాంతము బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను శాశ్వతమైనటువంటి తత్వానికి తీసుకెళ్తుంది. జీవితం అంతా బోధ ఏం చెప్పారంటే శ్రద్ధ సబూరి. శ్రద్ధ ఎక్కడుందండి పదం? అది మన శాస్త్రాల్లో ఉన్నది. భగవద్గీత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇందాక స్వామీజీ వారు చెప్పారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ఈశ్వరమయమని చాటిన తత్వం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరిలో నిర్గుణ నిరాకార సచిదానంద రూపంలో కొలువైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ మరి ఈ యొక్క సభా కార్యక్రమాన్ని కానీ ఈ వ్యవస్థను కానీ దిగ్విజయంగా నడుపుతూ ఎందరినో సత్యం వైపు నడిపిస్తున్నటువంటి రమణమూర్తి గారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభ సాయంత్రం. పూజ్య అమృతానంద స్వామి వారి గురించి చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోవడమే. అది కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటేనండి, పరమాత్మ ఒక వ్యక్తిని ఉన్నతమైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు, అంటే పరమాత్మ ఒక మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఫస్ట్ ఖచ్చితంగా చేస్తాడు. మనం సన్మార్గంలో ఉన్నప్పుడు సత్యమైనటువంటి వ్యక్తులనే మన జీవితంలోకి తప్పకుండా తీసుకొస్తాడు. సత్య మార్గంలో ఉండాలైతే మనం ఆ విధంగా మేము అధ్యయనం చేసి వేదాంత ఆచార్యగా ఈ యొక్క పీతాంబరం ధరించిన తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మాకు కలిసిన వ్యక్తి అమృతానంద గిరి స్వామి వారు. అలా వారితో మా స్నేహం కొనసాగుతుండగా నిజంగా చెప్పాలంటే నాకు రమణమూర్తి గారిని చూస్తున్నప్పుడు యూట్యూబ్లో కానీ ప్రత్యక్షంగా వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా వారు మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు కానీ పూర్వకాలంలో ఋషులు ఇలా ఉండేవాళ్ళేమో, పూర్వకాలంలో ఋషులు ఇలాగే ఉండేవాళ్ళేమో. ఏ విధంగా? వాళ్ళకి ఏది పరిమితులు లేవు, వారికి ఏది లిమిట్స్ లేవు. మాది ఇదే అనేటువంటి దరిద్రపు భావాలు లేవు. సర్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని అంతటా కూడా అందరికీ కూడా తెలియజేసే విధానంలో వారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అమృతానంద స్వామి వారు కూడా ఇందాక చాలా చక్కగా చెప్పారు. అద్వైతాన్ని అధ్యయనం చేసినటువంటి మహాత్ములు, అద్వైతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించినటువంటి మహాత్ములు అందరూ కూడా ఎవరు చెప్పినా కూడా సత్యం అలాగే వస్తుంది ప్రవాహ రూపంలో. కాబట్టి అమృతానందగిరి స్వామివారు చాలా చక్కగా ఆత్మతత్వాన్ని గురించి కానీ యోగ సాధన గురించి కానీ
మరి హిందీ తత్వాల గురించి కానీ చాలా చక్కగా చెప్పారు. ఇదే సందర్భంలో నేను మన టాపిక్ కూడా మరి అసమానత్వాలకి ద్వేషానికి వ్యతిరేకంగా సనాతన కాహలి, సనాతన ధర్మం అని పెట్టలేదు, అక్కడ సనాతన కాహలి అని పెట్టారు. అందులో విశేషం ఉందండి. కాహలి అంటే కొమ్ము బూర. పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏమంటారు, ఒక వ్యక్తిని జాగృతం చేయడానికి బూర ఊదేవాళ్ళు. కొమ్ము బూర అంటే చాలామంది చూసే ఉంటారు. ఆ విధంగా ఆ యొక్క అజ్ఞానంలోనూ మతం అనేటువంటి పరిమితుల్లో కొట్టుకొని చస్తున్నారు ఈ రోజున. ఇప్పటిదాకా రమణమూర్తి గారు చెప్పిన విషయాల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు నాకు చాలా బాగా నచ్చినవి ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క మతం అనేటువంటి దరిద్రం లేనటువంటి సందర్భంలో షిరిడీ సాయిబాబా వారు, సద్గురు షిరిడీ సాయి వారు అన్ని మతాల వాళ్ళని కూడా తన వైపు తీసుకొని వచ్చి అందరికీ కూడా తత్వం వైపు చూపించారు. నిజంగా ఆ రోజున మతం అనేటువంటి దరిద్రం లేదు ఈ రోజులాగా కదా. షిరిడీ సాయిబాబా మీద భక్తి పెరిగినప్పుడు కూడా జనాల్లో వాళ్ళందరూ కూడా హిందువులుగానే ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఏ మతంలోకి కన్వర్ట్ కాలేదు. షిరిడీ సాయి మీద భక్తితో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన యొక్క మహిమల్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు కూడా మన సమాజంలో ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో మరందరూ కూడా ఆ మహానుభావుణ్ణి వ్యతిరేకిస్తూ అవమానిస్తున్నటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. పాపం ప్రతిహతం అవ్వాలి. కాబట్టి భగవద్గీతలో ఒక మాట ఉందండి, 6వ అధ్యాయంలో, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో 29వ శ్లోకం చూసుకోండి అందరూ కూడా. అందులో ఏంటంటే అన్ని ప్రాణుల్లో, కేవలం మానవులే అని చెప్పలేదు ఇక్కడ, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని, సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, అదేవిధంగా అన్ని ప్రాణులని తనలో చూసేటువంటి వాడు సర్వత్ర సమదర్శన అంటాడు. ఆ విధంగా ఎవరైతే అందరిలో పరమాత్మను తనలో అన్ని ప్రాణుల్ని చూస్తాడో వాడే నిజమైనటువంటి తత్వాన్ని తెలిసినవాడు. మిగతా వాళ్ళందరూ కూడా చిన్నటువంటి అజ్ఞానంలో మునిగిపోయి మీరు వేరు మేము వేరు, మీరు అక్కడే ఉండాలి మేము ఇక్కడే ఉండేటువంటి దౌర్భాగ్యంతో కొట్టుకొని వస్తున్నారు. అలాంటి అజ్ఞానులందరూ కూడా వాళ్ళెవరండి ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు? పరిపూర్ణమైన జ్ఞాని మాత్రమే ధర్మాన్ని నిలబెడతాడు, జ్ఞానాన్ని అందరికీ కూడా పంచుతాడు. ఇలాంటి అజ్ఞానంతో విడగొట్టడం తప్ప కదా కలిపేటువంటిది ఉండదు. అదే భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తాడు. మీరు భగవద్గీత ప్రామాణికంగా మనం చూస్తే అందరిలో వేరువేరుగా ఉన్న తత్వాన్ని చూసేవాడు వాడు కేవలం అజ్ఞాని, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని చూసేవాడే జ్ఞాని అని చెప్తారు 18వ అధ్యాయం. ఇక్కడ ఏ మతం ఉందండి? మతం ఉందా అడ్డము? చాలామంది ఋషులు వాళ్ళెవరు కూడా తమ కులాన్ని ఎక్కడా చెప్పుకోలేదు, తమ మతం ఇదని చెప్పలేదు, సనాతన మతం అనేటువంటి మాట వాళ్ళు వాడలేదు. కేవలం వాళ్ళకున్న జ్ఞానాన్ని విరివిగా ఉచితంగా తమకు తెలిసినట్టు తమ దగ్గరికి వచ్చినటువంటి శిష్యులందరికీ కూడా పంచారు, పెంచారు కూడా. అలా పరంపరాగతంగా వచ్చినటువంటిదే ఈ సనాతన ధర్మం. ఈ రోజున దానికి మేమే ప్రతినిధులం అనేటువంటి పిచ్చితో కొంతమంది తిరుగుతున్నారు సమాజంలో. వాళ్ళ వల్ల సమాజానికి ఏం లాభం జరగదు ఇలాంటి గొడవలు తప్ప. కాబట్టి ఒకటేనండి, సనాతన ధర్మం అంటే అందరిలో ఉన్నటువంటి తత్వాన్ని చూసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు. ఎలా చూడాలి? అందరినీ సమానంగా చూసేవాడే వాడు నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించేవాడు అవుతాడు. కానీ అజ్ఞానాన్ని పెంచి ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా లేకుండా చేసేటువంటి దుర్మార్గులు ఎవరు కూడా ధర్మాన్ని కాపాడలేరు. నేను స్వయంగా చూసి చెప్తున్నా ఈ మాట సమాజంలో. ఇక కొంత మన సమాజంలోకి వెళ్ళి చూస్తే ఈ రోజున కూడా కొన్నేళ్ల కింద వరకు అండి, నా గుర్తున్నంత వరకు కూడా, మాకు 40 ఏళ్ళు ఇప్పుడు, మా గుర్తున్నంత వరకు కూడా సమాజంలో ఏదన్నా జాతర వచ్చిందనుకోండి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే భావం లేకుండా అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. నా గుర్తున్నంత వరకు చూస్తున్నాను నేను. రాయలసీమలో కానీ, కోస్తా జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ చేసేవాళ్ళు. అదేవిధంగా మరి ముస్లింల యొక్క వాళ్ళ గురువులు ఉంటారు, దర్గాలలో వారి యొక్క పీర్లు ఉంటారు, పీర్లు అంటారు. ఆ దర్గాలలో ఏదైనా ఉరుసు ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, గంధం ఉత్సవాలు జరిగినప్పుడు కానీ హిందువులందరూ కూడా స్వయంగా గంధాన్ని తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, తెలంగాణలో కొన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్స్ పండుగలు ఏమైనా వచ్చినప్పుడు, అదేమంటారు క్రిస్మస్ కానీ ఇంకోటి కానీ వస్తే అందరూ కూడా వెళ్ళి పాల్గొనేవాళ్ళు. ఇదొక విషయం. అదేవిధంగా మతాన్ని మార్చడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా మతం మారి ఉంటే అది వాళ్ళ ఇష్టం, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది, అది వాళ్ళ ఇష్టం. కానీ మతాన్ని మార్చుకుంటూ వెళ్ళమని ఎవరు నిజమైన మహాత్ములు చెప్పలేదు. అలా చేసేవాళ్ళు కూడా కేవలం అజ్ఞానులు మాత్రమే. గొర్రెల జనాభా పెంచుకుంటూ పోతే ఏం లాభం ఉందండి? సింహాలు ఎన్ని ఉండాలి? ఒకటి ఉన్నా చాలు సింహం.
అలాగే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని సత్యాన్ని అన్వేషించి ఆ సత్యాన్ని సమాజానికి పంచేటువంటి తత్వంలో మనం ఉండాలి, కానీ కేవలం జనాభా పెంచుకుంటే లాభం లేదు. ఆ సత్యం ఏంటయ్యా అంటే మళ్ళీ చెప్తున్నా, అందరిలో ఉన్నటువంటి సమానంగా ఉన్న తత్వాన్ని చూసేవాడే నిజమైన జ్ఞాని తప్ప అందరిలో ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని దూరం పెట్టేటువంటి విధానాన్ని నేర్పేవాడు ఎప్పటికి కూడా వాడు ధర్మాన్ని నిలబెట్టలేడు. వాడు కూడా చివరికి నరకానికే పోతాడు. ఏం చెప్పారు తెలుసా? అందరిలో ఉన్న పరమాత్మను చూడకుండా వేరువేరుగా చూసేవాడు చివరికి వాడు జన్మ పరంపరలో నరకాన్ని పొందుతాడని భగవద్గీతలోనే ఉందండి. నేను చెప్పట్లేదు సొంతంగా. ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం అంటాడు ఆయన భగవంతుడు స్వయంగా. అయ్యా, తత్వాన్ని తెలుసుకోకుండా శరీర భావంతో తిరిగేవాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. వాడి జన్మ వేస్ట్. అక్కడ మనం మానవులం, ఇక్కడ మనం మానవ జన్మ సార్థకం చేసుకోవాలి కదా. ఇలాంటి తత్వాన్ని ప్రచారం చేసేటువంటి సంస్థలకు, అలాంటి పెద్దలకు మనం సహకారం చేయాలి, ఇలాంటి మహాత్ములకు సహకారం చేయాలి. ఆ విధానంలో మనం ముందుకు పోవాలి. అంతే తప్ప ఏదో ఎవడో యూట్యూబ్లో పెడతాడు వాడు బుర్రకు దోచింది. అసలు ఎక్కడున్నాయండి? వాడి బుర్ర అయినా పనిచేస్తుందా? శాస్త్ర ప్రమాణం ఉందా? ఆ మాట కూడా తీసుకుందాం. శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నా అనేవాళ్ళు కూడా ఏ శాస్త్ర ప్రమాణం తీసుకుంటున్నారు? భగవద్గీత చెప్తుంది వేదాలన్నీ కూడా వేశ్యల్ లాంటివి అంటాడు వేమన. వేదాలు వేశ్యల్ లాంటివి అంటాడు. వేదాంతమే భార్య లాంటిది, ధర్మపత్ని లాంటిది అంటారు. ఎందుకనంటే వేదాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి తత్వాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ వేదాంతము, బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను శాశ్వతమైనటువంటి తత్వానికి తీసుకెళ్తుంది కదండి. అది తెలుసుకోవాలి. కానీ మా శాస్త్రాలు చెప్పలేదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఆయన శాస్త్ర ప్రమాణం కాదు, ఆయన ముస్లిం, షిరిడి సాయి ముస్లిం, ఆయన అసలు ఎవరైనా అనుకున్నారండి ఇన్నాళ్ళు కూడా ఆయన ముస్లిం అనే భావన ఎదుర్కొంటాం. నిజంగా చెప్దాం, మనం మనస్ఫూర్తిగా ఆలోచన చేద్దాం. ఈ రోజు వరకు కూడా, ఈ కాంట్రవర్సీస్ రానంత వరకు కూడా షిరిడి సాయి మందిరం దారిలో కనిపిస్తే కూడా వెళ్ళి నమస్కారం పెట్టుకునే వాళ్ళం. ఆయన ఒక మాట చక్కగా చెప్పారు. ఆయన జీవితం అంతా బోధ ఏం చెప్పారంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ ఎక్కడుందండి పదం? అది మన శాస్త్రాల్లో ఉన్నది. భగవద్గీత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇందాక స్వామీజీ వారు చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. సబూరి అంటే ఉర్దూ పదం కదండి, అది నాకు తెలియదు కరెక్ట్గా. సబూరి ఉర్దూ పదం అనుకుంటాను. సబూరి అంటే ఓపిక లేదా ఓర్పు. ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సాధించాలంటే తప్పకుండా నీకు ఓపిక ఉండాలని చెప్పారు, శ్రద్ధ ఉండాలని చెప్పారు. అవేనా తప్పు చెప్పారండి? ఆయన ఏమన్నా మంచి మాటలు చెప్పారా, చెడ్డు మాటలు చెప్పారా? మంచి మాటలు చెప్పారు. బాగుపడమని చెప్పారు, కానీ బలిగమ్మని చెప్పలేదు. అలాంటి మహానుభావాన్ని పట్టుకుని ఈ రోజున ఓ కులానికో ఒక మతానికి అంటగట్టడం ఎంతవరకు ధర్మం? అది ఖచ్చితంగా చెప్తున్నా. సాయిబాబాని నా అత్యంత బాల్యంలో ఆయన చూస్తే నాకు ఒక తాతలాగా అనిపించేవాడు. నిజం చెప్తున్నానండి. తాత మన వాళ్ళకి తాతకు చాలా లింక్ ఉంటుంది. మీరు గమనించండి, తండ్రికి కొడుకుకు ఉండదు, కానీ తాతకు మన వాళ్ళకు బాగా లింక్ ఉంటుంది. ఎందుకని తాతగారు చాలా ప్రేమగా వాళ్ళకని నేర్పిస్తారు, అన్నీ తీసిస్తారు. ఆ మహాత్మును చూస్తే ఆయన ఒకటే మాట, శ్రద్ధా సబూరుని పెంచుకో, నువ్వు కూడా గొప్పవాడి కావాలి, జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాలని చెప్పినట్టుగా నాకు అనిపించేది చిన్నప్పుడు. అందుకే ఈ రోజున ఈ జ్ఞాన మార్గంలో కొనసాగుతూ ఏకమైన తత్వాన్ని, ద్వేషానికి రహితమైనటువంటి సమానత్వాన్ని తెలియజెప్పే తత్వాన్ని తీసుకెళ్లే మార్గంలో ముందుకెళ్తున్నాం ఈ రోజున. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఆ మహానుభావుడు పంచాడు, కానీ ఎక్కడ కూడా ద్వేషాన్ని కానీ చెప్పలేదు, కన్వర్షన్స్ చెప్పలేదు. ఏ మహాత్ముడు, నిజమైనటువంటి మహాత్ముడు ఎవరు చెప్పినా, ఇస్లాంలో సూఫీ మహాత్ములు చెప్పినా, మన వైదిక ధర్మంలో వేదాంత ఋషులు చెప్పినా, లేదా ఇంకా ఎంతోమంది మహాత్ములు చెప్పినా కూడా ఒకటే చెప్పారండి, తత్వాన్ని చేరుకో, శాశ్వతమైన తత్వాన్ని చేరుకో అని చెప్పారు. దీన్ని నేను 3 మతాల్లోంచి 3 వాక్యాలు తీసుకొని చివరిగా ముగిస్తాను. మన ఖురాన్లో ఏముంటుందంటే, అయ్యా నీకున్నటువంటి ధనాన్ని సమానంగా పేదలకు దానం చేయి, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, సృష్టి శాశ్వతం కాదు, సృష్టికర్తను పట్టుకో అని చెప్తుంది ఖురాన్. నేను చదివాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే సృష్టి అశాశ్వతము, సృష్టికర్త శాశ్వతము, ఆయన్ని చేరుకోవాలి నువ్వు, ఇది కాదు శాశ్వతం అని చెప్తుంది ఖురాన్లో. బైబిల్లో ఏం చెప్తారు తెలుసా అండి? ఏనుగుని ఒంటెనైనా సరే సూది బెజ్జంలో పట్టియచ్చేమో, సూది బెజ్జం అంటే తెలుసు కదండి, సూది బెజ్జంలో ఏనుగును ఒంటెను పట్టియచ్చేమో, కానీ ధనం పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల, ఈ ఇహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటాడో వాడికి పరలోకంలో స్థానం లేదంటాడు జీసస్ క్రైస్ట్. ఇక మన ధర్మంలో, సనాతన ధర్మంలో, వేదాంత ధర్మంలో ఏం చెప్తారంటే, అయ్యా బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఒక్కటే మాట చెప్పాడు, జగత్తంతా మిథ్య, నువ్వు దేన్ని పట్టుకున్నా సరే నువ్వు మృత్యుపాలైపోతావు, కాబట్టి ప్రపంచాన్ని, ప్రపంచ దృష్టిని వదిలేసి పరమాత్మను పొందు, పరమాత్మను పట్టుకో అని చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తుల్లో చెప్పారు. మరి 3 సమానంగా ఉన్నా, ఏమన్నా తేడా ఉన్నాయా? ఏమన్నా తేడా కనిపించింది ఏమన్నా ఎక్కడన్నా? ఖురాన్లో చెప్పిన వాక్యం, బైబిల్లో చెప్పిన వాక్యం, మన ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యం ఏమైనా తేడా ఉందా?
తాత్విక పరంగా ఎక్కడా తేడా లేదు. అజ్ఞానులు, మూర్ఖులు, మందబుద్ధులు, అల్పబుద్ధులైన వాళ్ళు మాత్రం చేసేటువంటి దుష్ప్రచారమే మత విద్వేషము, లేదా వాళ్ళు వేరు వీళ్ళు వేరని చెప్పడం. కాబట్టి ఇలాంటి అజ్ఞానాన్ని ఎవరు ప్రోత్సహించకండి, అలాంటి అజ్ఞానం వెంట మీరు ఎవరు వెళ్ళకండి. అందేనేయవ నియమాన దాందాహ అంటాడు కథోపనిషత్తులో. గుడ్డి వాళ్ళ వెంట పోతే నువ్వు కూడా గుడ్డివాడివైతావు, గుంతలు వెళ్ళి పడతారు ఇద్దరు కూడా. వాడెళ్ళి గుంతలో పడ్డాడు ఆల్రెడీ, నువ్వు కూడా వెళ్ళి పడతావు. కాబట్టి ఇలాంటి మహాత్ములు, పూజ్య అమృతానందగిరి స్వామి లాంటి వారు మహాత్ములు కానీ, రమణమూర్తి గారు లాంటి గొప్ప మేధావులు, జ్ఞానులు కానీ, అలాంటి వాళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నారు సమాజంలో. అటువంటి వ్యవస్థలో భాగమైనందుకు నేను కూడా చాలా ధన్యునిగా భావిస్తున్నాను. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. వెరీ రీసెంట్గా రమణమూర్తి గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. అందులో మరి కేవలం ఒక ఛాదస్తవాంతో మాట్లాడేటువంటి విధానంలో అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ సత్యమేంటనేటువంటి అన్వేషణ లేకుండా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆ జ్ఞానం కూడా వాళ్ళకి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జ్ఞాన పరంపరలో మనం మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, జై భారత్, జై సనాతన కాహలి. హరి ఓం, హరి ఓం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.